వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ వేడుకలను బూరుగుపూడి గ్రామంలో కంటే వినయ్ తేజ, సత్తిబాబు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ, అనురాగాలు ప్రజల మనుగడ, జీవన విధానాన్ని మార్చేశాయని, క్రీస్తు మార్గం అనుసరణీయమని అన్నారు. ప్రజల కొరకు ఆయన ప్రాణత్యాగం చేశారని, జీసస్ని స్ఫూర్తిగా తీసుకొని మానవుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటును అందించాలన్నారు. వెలిగింపబడాలని దేవుడు మీకు ఇచ్చిన గృహాలు, బిడ్డలు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, పశువులు జ్యోతులు ఉంచుదాము. వెలిగించింది ఆర్పివేయడానికి కాదు. మన నాయకులందరూ కూడా ఏటేటా పాల్గొనడం ద్వారా దేవుడు వృద్ధిలోకి తీసుకొని వచ్చి అధికారంలోకి తీసుకుని వచ్చే విధంగా అందరూ ప్రార్థన చేద్దాం. ఇది శుభోదయం, ఇది అందరూ తేజాకే కాదు, మీరు కూడా ఒకళ్ళొకరు పెట్టుకోండి. పుణ్య దినం, పుణ్య దినం, ఇది శుభోదయం, జన్మదినం, ఇది లోక కళ్యాణం, పుణ్య దినం, పుణ్య దినం. హ్యాపీ క్రిస్మస్. మా కుటుంబ క్రిస్మస్కి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులకు, అదేవిధంగా బైబిల్ మిషన్ సంఘస్థులకు మరియు మా గ్రామ కుటుంబ సభ్యులందరూ మరియు మా పార్టీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం ఇదే గ్రౌండ్లో నేను చెప్పాలనుకుందే పాస్టర్ గారు చెప్పారు ఇందాక. పునాది ఉండగా విజయరాజు గారు పాదం మోపి ప్రార్థన చేయడం జరిగింది. అది ఈరోజు మనందరి ముందు ఈ యొక్క ప్రకృతి వనంగా నిల్చుని ఉంది. అంటే మాకు ఎన్నైనా తలంపులు ఉండొచ్చు, ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు మానవ జీవితం ప్రకారం, కానీ అది ఆచరణ సాధ్యం కావాలంటే దానికి భగవంతుడి అండదండలు ఉండాలనేది ఖచ్చితంగా అందరూ నమ్మిన సత్యం. అదేవిధంగా మా కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఈరోజు మాకు ఈ చక్కని వాతావరణాన్ని, మా చక్కని జీవితాన్ని ఇచ్చారు. ఈ 2024 సంవత్సరం కొంచెం చేదుని మిగిల్చిన ఖచ్చితంగా ఎవరైతే కింద పడతారో
వారు మరింత ఉత్తేజంతో పైకి లేస్తారనే విధంగా దేవుడు మమ్మల్ని మరింత ఆశతో ముందుకు నడిపిస్తా ఉన్నాడు. చెప్పాలంటే 2024 సంవత్సరం కొంచెం బాధాకరమైన సంవత్సరమే అయినప్పటికీ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో అందరం కూడా కుటుంబ సభ్యులతో కలిసే భాగ్యం కలిగింది. గత 5 సంవత్సరాలు ప్రజలతోనే ఉండడం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కార్యకర్త వరకు అందరూ రోడ్ల మీద ఉండేవాళ్ళం. ఇప్పుడు ప్రశాంతంగా కొంచెం దేవుడితోనూ కుటుంబ సభ్యులతోని గడిపే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడని నమ్ముతున్నాం. మళ్ళీ ఇంకా ఉత్సాహంతో మరింత ఎనర్జీతో మళ్ళీ ప్రజల మధ్యకు వస్తామని ఆశిస్తూ దేవుడి దీవెనలు ఎప్పుడూ మాపై ఉండాలి. అదేవిధంగా ఇంకో మాట చెప్పాలి, గత క్రిస్మస్ కంటే ఈ క్రిస్మస్ కి మాకు ఇంకొక కుటుంబ సభ్యులు కలిశారు. కుటుంబ సభ్యులు అంటే పాస్టర్ గారి కుటుంబం అంటే మా కుటుంబమే చిన్నప్పటి నుంచి కూడా. అలాగే చిన్నమ్మ గారు కూడా ఈరోజు మా కుటుంబంలో కలిసినట్టే. ఇది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవాలి. క్రిస్మస్ కి దేవుడు మళ్ళీ వచ్చే సంవత్సరానికి అన్ని ఎడిషన్స్, కుటుంబ సభ్యుల్ని ఎడిషన్ చేయాలి, వనరుల్ని ఎడిషన్ చేయాలి, ఆనందాన్ని ఎడిషన్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మీ అందరికీ కూడా అలాగే ఉండాలని శుభాకాంక్షలు. క్రిస్మస్ అందరికీ మంచి జరగాలని జీసస్ యొక్క దయతో ఈ నియోజకవర్గానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి ఏడాది కూడా చాలా చక్కగా కుటుంబ సభ్యులందరితోని కూడా చాలా ఘనంగా ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి కంటే సత్యబాబు అన్న, మా తేజ మమ్మల్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఉన్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని, దేవుడు చల్లగా చూడాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ కూడా